సార్ తీసుకెళ్ళిపోయారు స్టాండ్. ఇద్దరు బాయ్స్ సైడ్ అంటే పిలుస్తావా? ఇద్దరు ఇద్దరు ఓకే. గర్ల్స్ ఫ్రీగా ఉండండి. ఓకే, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, చూపిస్తా. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ ఏమైనా ఉన్నాయా చూద్దామా? ఏమైనా ఉన్నాయా బ్యాగ్లో? జాగ్రత్త చూడండి, ఉన్నాయి బ్యాగ్లో ఏమన్నాయా? ఓకే. సో మన బ్రెయిన్లో కూడా ఏమి ఉండవు, ఏముంటాయా? ఖాళీ బ్రెయిన్. మన బ్రెయిన్లో మనం ఏం చేయాలంట? మంచి విషయాన్ని ఫిల్ చేసుకోవాలి, సరేనా? సో మనం దేవుడి కంట మంచి ఇచ్చినప్పుడు దేవుడు మనకి మంచి మంచి ఈవులు దేవుడు ఆనికిస్తాడు. బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా పిల్లలు? చెప్పండి, బ్యాగ్లో ఏమైనా ఉన్నాయి చూడండి. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఏమైనా ఉన్నాయి బ్యాగ్లో? ఏం లేవు. అదే బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా? బ్యాగ్లో ఉన్నాయా? ఏం లేవు కదా. సో మనము ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి? దేవుడికి సహాయం చేయాలి. చూద్దాం. వీళ్ళకి ఈ చిన్న చిన్న కాళ్ళు దేవుడికి ఇస్తారు. కాళ్ళకి ఏం కదా వెరీ గుడ్. వీళ్ళు దేవుడికి ఇవ్వటం ద్వారా మనం దేవుడికి ఏదైతే ఇస్తామో దేవుడు మనకి రెట్టింపు దీవెనలు మనకి ఇస్తాడు. సో పిల్లలకంట తల్లిదండ్రులు ఇవ్వటం నేర్పించాలి. అంటే నేను కానుకలు ఇవ్వమని ఫోర్స్ చేయిస్తా. పిల్లలకి ఇవ్వటం అంటే ప్రేమించడం, మాట్లాడటం, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తే వాళ్ళ పిల్లలు ఇతరులని గౌరవించడం నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచిగా గివింగ్ నేచర్ అనేది పిల్లలకి అలవాటు. బ్యాగ్ ఏమన్నా పిల్లలు చూద్దాం. వీళ్ళకి మంచి గిఫ్ట్లు దేవుడు ఏమేస్తారు చూద్దాం. ఏమన్నా చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా చెప్పండి. యేసయ్యా మాకు మంచి గిఫ్ట్స్ దయచేయండి. ఆమేన్. కామన్నా ఇందులో పాము పిల్ల కానీ తేరి పిల్ల కానీ పెట్టావేంటి అన్న? ఇందాక ఒకటి తప్పించుకొని లోపలికి వచ్చిందన్న. తేరా ఒక చిన్న పాము పిల్ల. వావ్, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ యూ. వచ్చిందా? వావ్, వెరీ గుడ్. ఇంపోర్ట్ ప్లేస్ గిఫ్ట్. సూపర్, థాంక్ యూ జీసస్. మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నా. వావ్, థాంక్ యూ. వావ్, బాగా నీకు. అయ్యో, యేసయ్య చిన్న పాప కూడా గిఫ్ట్ ఇయ్యా. వావ్, ఉందిరా. థాంక్ యూ, వెరీ గుడ్. అది మీకు కావాలంతా కొంత అది లేవురా. అయిపోయింది. ఏమి లేవురా అన్న ప్రార్థన చేద్దాం మాస్టర్. ప్రార్థన చేద్దామా? యేసయ్యా అనుకోరా మంచి బిస్కెట్స్ ఇవ్వండి. థాంక్ యూ జీసస్. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. చూద్దాం. వావ్, బ్యూటిఫుల్, సూపర్. అలాగా రే సూపర్ రా. వెరీ గుడ్ రా. అందరికి చూపించండి. సో పిల్లలకి మన చిన్నప్పటి నుంచి మంచి విషయాలు కూడా నేర్పించాలి. తల్లిదండ్రులు మీరు ఏదైతే నేర్పిస్తారో పిల్లలు దాన్నే తీసుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులుగా పిల్లలు ఒక పేరెంట్స్గా పిల్లల మైండ్లో మంచి విత్తనాలు పడేలా మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏంటి? ఇవ్వటం నేర్పించాలి. ఫస్ట్ ఏంటి? గివింగ్. తర్వాత ఫిల్లింగ్. ఏంటంట? పిల్లల హృదయాల్లో మంచి విషయాలు ఫిల్ చేయాలి. చాలా మంది బుర్రలంట ఇలా ఖాళీ మట్టి కుండలా ఉంటుంది, ఖాళీ పోట్లాగా. ఇందులో ఉందా? పాటలు చూడండి జాగ్రత్తగా. ఏం లేదు, గాలి ఉందా? ఏమంటారు? సో ఈ పాటలో ఒక పూల మొక్కని మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? ఇందులో ఏం చేస్తాం? ఫస్ట్ చెప్పండి గర్ల్స్, ఏం చేస్తాం? అందుకే మన లెక్కల మస్తే మట్టి ఉంది అంటారు పొరలో అంటారంటారా? అక్కడ మీరు అన్నారా? మట్టి పొరలో ఎంటరా అంటారు, అవునా కదా? సో మనం మట్టి పొరల్లో మంచి విత్తనాలు వేసినప్పుడు మంచిగా ఫలిస్తే లేదా? కుండీలో మట్టి వేసి ఇంకేం వేస్తాం? మనం మంచి మంచి ఫ్లవర్స్ వేస్తాం కదా.
పూల మొక్కలు వేస్తాం, రోజ్ ఫ్లవర్ వేస్తాం, జాస్మిన్ వేస్తాం, లేకపోతే మంచి కూరగాయలు వేస్తాం. సో ఈ ఖాళీ విత్తనాలు మనం ఏం చేద్దాం, ఏసే మాట ఫిల్ చేద్దాం. సరేనా? నారాజా నేను చెప్పినట్టు చెప్పండి. యేసయ్యా మా హృదయంలో మంచి విత్తనాలు నింపండి, మేము బాగా ఫలిస్తాం. ఆమేన్. ప్రార్థన ఎలా చేస్తారమ్మా? కళ్ళు తెరిచి గొడ్ల కూకుంటాం. సో కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. చెప్పండి. యేసయ్యా మా హృదయంలో మంచి విత్తనాలు నింపండి, కళ్ళు తెరవండి, మొక్కలతో చూడబాకండి. ఏ మంచి ఫ్లవర్ వచ్చిందిరా, బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుందా? ఏ ఉంది కదరా, క్లాస్ కొనండి రా. మీరు రాలేదు కదా, మీరు సార్ గట్టి చెప్పట్లేదా, స్లోగా చెప్తారు. మధ్యాహ్నం బిర్యానీ పెట్టారు లేదా? అలా వద్దా? మరి గట్టి చెప్పండి. యేసయ్యా బాగా ఫలించాలయ్యా, నీకు ఎక్కడ ఉండాలయ్యా. మా హృదయాన్ని ఈ మాటలతో నింపండి అయ్యా. ఆమేన్. ఆమేన్. క్లాస్ ఏం పట్టొచ్చా? నో క్లాస్. ఇలాగా ఫస్ట్ ఏం చేసాం మనం, ఆ దేవుడికి మంచి విషయాలు ఇచ్చాం, తర్వాత మంచిగా ఫిల్ అయ్యాం. ఫస్ట్ గివింగ్, తర్వాత ఫిల్లింగ్. మనం పిల్లలుగా ఇవ్వడం నేర్పించాలి, తర్వాత ఫిల్ అవ్వడం నేర్పించాలి. లాస్ట్ వన్ ఎప్పుడైతే ఈ రెండు నేర్పిస్తారో మన పిల్లలు మన కుటుంబానికి మంచి బహుమానంగా ఉంటారు. ఓకేనా? సరే, ఇంకో టాస్క్లో చూసి మనం వెనక పప్పెట్స్ వచ్చి అంటే వెళ్ళిపోదాం. ఓకే, మేము ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆశీర్ పాస్టర్ గారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. గిఫ్ట్ ఏమన్నా చూస్తే చాలు. ఏముందంట? మంచి గిఫ్ట్ ఇస్తే అన్న హ్యాపీగా వెళ్ళిపోయి తీసుకున్న చూస్తే లాభం ఉందా? ఏంటన్నా గిఫ్ట్ ఇచ్చావంటే, తమ్ముడు విశ్వాసంతో చూడు. ఏమన్నాడు? విశ్వాసం. మళ్ళా చూసి ఏమైనా ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయి. సరే, ఈ గిఫ్ట్ శ్యామకు ఒకటి, సుష్మకు ఒకటి గిఫ్ట్ ఇవ్వమని. లాభం చూస్తే ఏం లేదు. సరే అన్న, అయ్యగారు ప్రార్థన చేసుకుని అయ్యా మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పారు. ఓకే, 2 గిఫ్ట్లు వస్తాయి అంట. ఎవరికి ఇద్దాం? శ్యామకి, సుష్మకి. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటే సుష్మకి ఇవ్వమన్నారు. శ్యామను లేచాడంట. ఓకే అన్న మళ్ళీ కూర్చుంటా. ఓకే, ఇందులో ఉన్నాయి పిల్లలు చెప్పండి, జాగ్రత్త చూడండి. ఓకే, మనం ప్రార్థన చేద్దాం. అక్కడికి కళ్ళు తెరిస్తే చేయండి. మీరు అసలు కళ్ళు తెరిచి అక్క, అయ్యగారు గిఫ్ట్ ఇచ్చారు. ముందుగా మంచి గిఫ్ట్ ఉందిగా. నో గిఫ్టా? ఉందిరా. అలా ప్రార్థన కళ్ళు మూసుకొని చూడండి. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు యేసయ్యా, థాంక్యూ జీసస్. మంచి గిఫ్ట్ ఉందిరా లోపల. ఏంటక్క కళ్ళు కనబట్లా? అరే ఉందా లేదా గిఫ్ట్ చెప్పండి రా. మంచి గిఫ్ట్ ఉందిరా. సరే చూడు శ్యామన్నా. అక్క అక్క మంచి గిఫ్ట్ ఉంది అక్క. ఏంటక్క వెళ్ళిపోతావు? యేసయ్య ఎంత మంచి గిఫ్ట్ విశ్వాసంతో చూడక్క. ఇదిగో అక్క మంచి గిఫ్ట్ ఉంది అక్క. నువ్వు విశ్వాసంతో చూడక్క. అన్నా నేను ఆనందంగా వచ్చాను, నేను ఎదుర్కొన్నా. గిఫ్ట్ లేదు, ఏం లేదు. వావ్, యేసయ్య మంచి గిఫ్ట్ ఇచ్చాడు రా అక్కలకి. వావ్ 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 వావ్, మల్టీ మిరకల్ హ్యాపెన్. వావ్ అక్క, నీ గిఫ్ట్ అక్క. థ్యాంక్ యూ అండి, నిజంగా అక్క నీకు కూడా గిఫ్ట్ ఉందన్న లోపల. నాకు కూడా అమ్మ